శాసనమండలి సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా ఆమోదం పొందింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. అదే రోజు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. తన రాజీనామా ఆమోదించాలని పలు సందర్భాల్లో మీడియా ద్వారా కవిత కోరారు. 4 రోజుల కిందట మండలి చైర్మన్ను కలిసిన కవిత రాజీనామా ఆమోదించాలని, అంతకుముందు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సోమవారం మండలిలో మాట్లాడిన కవిత రాజీనామాకు కారణాలు చెబుతూ ఆమోదించాలని సభాముఖంగా కోరారు. భావోద్వేగాల మధ్య రాజీనామా నిర్ణయం తగదని మరోమారు ఆలోచించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయితే రాజీనామా విషయంలో పునరాలోచన లేదన్న కవిత ఆమోదించాలని కోరారు. అందుకనుగుణంగా శాసనమండలి సభ్యత్వానికి కవిత చేసిన రాజీనామాను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇప్పటి వరకు కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 2020లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత 2022లో మరోమారు అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. కవిత ఎమ్మెల్సీగా 5 ఏళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించారు.